హలో బ్యూటిఫుల్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. 2025లో రిలీజ్ అయిన బ్యూటీ మూవీ యాక్టెడ్ బై అంకిత్ కొయ్య, నెలాకి పాత్ర, నరేష్ గారు, అలాగే డైరెక్టెడ్ బై జేఎస్ఎస్ వర్ధన్. ఈ బ్యూటీ మూవీ గురించి సోది లేకుండా ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్యూటిఫుల్ గా ఉంది, భయం భయంగా కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు రావాలి. ఈ కాన్సెప్ట్ మీద ఎన్ని సినిమాలు వచ్చినా కూడా నేనైతే వెల్కమ్ చేస్తా. ఇంట్లో 4 గోడల మధ్య హాయిగానే ఉంటది. పేరెంట్స్ దగ్గర ఎవరైనా రాజు, రాణియే. ఎందుకంటే ఇల్లే లోకం, ప్రేమ, అనురాగాల మధ్య పెరిగి, ఒక ఏజొచ్చాక కాలేజ్ ఆర్ జాబ్ కోసం ఇంట్లో నుండి కాలు బయట పెట్టిన తర్వాత అక్కడ జరిగే ఘోరాలు, వీటిపైన సినిమాలు తీయాలి. ఇది చాలా అవసరం. ఇక్కడ ప్రమాదం ఉంది, జాగ్రత్త అని ఇలాంటి నోటీస్ బోర్డులు గాని, డేంజర్ బోర్డులు గాని పెట్టాలి. ఈ బ్యూటీ మూవీ గూడా ఇలాంటి ఒక డేంజర్ బోర్డే. సో, ఇలాంటి సినిమా తీసిన డైరెక్టర్‌ని మెచ్చుకోవాలి. ఆయన పేరు జేఎస్ఎస్ వర్ధన్. ఇంతకుముందు 'బుట్టబొమ్మ' అనే సినిమా వచ్చింది. అది కూడా ఒక డేంజర్ బోర్డే. చూడకపోతే చూడండి, చాలా బావుంటది. అమ్మాయిలు ఖచ్చితంగా చూడాలి ఈ మూవీ. అలాగే పేరెంట్స్ గూడా చూడండి. డోంట్ మిస్ ఇట్. ఇందులో బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఎంతో అపురూపంగా పెరిగిన ఇంటర్ చదివే అమ్మాయి అలేఖ్య, డ్యాడీ ప్రిన్సెస్ ఆమె. ఏది అడిగితే అది తెచ్చిపెట్టే మిడిల్ క్లాస్ ఫాదర్. ఈ టైంలో ఆమె లవ్‌లో పడుతుంది. ఆ తర్వాత ఏమైందనేది ఈ మూవీలో చూడండి. ఈ సినిమా పేరు 'బ్యూటీ', బట్ ఆమె లైఫ్ మాత్రం చాలా బ్యాడ్‌గా ఉంటది. ఫాదర్ రోల్‌లో నరేష్ గారు చేశారు. చాలా బాగా యాక్ట్ చేశారు. ఆల్మోస్ట్ హీరో ఈ మూవీకాయన. డాటర్‌గా నెలాకి పాత్ర చేసింది. ఆమె పాత్ర చాలా పెద్దగానే ఉంది. ఈ 'బ్యూటీ' మూవీకి సోల్ అయిన పాత్ర ఈ నెలాకి పాత్ర అదే. యాక్టింగ్ అయితే చాలా బాగా చేసింది. యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర అది. అంకిత్ కొయ్య అయితే ఆసమ్. యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఫ్యూచర్‌లో పెద్ద యాక్టర్ అవుతాడనిపిస్తుంది. అందరూ బానే చేశారు. ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అదంతా చాలా బాగా చూపించారు. ఇందులో టెన్షన్‌ని చాలా బాగా చూపించారు. సో, అంతా బాగుంది. తీసుకున్న పాయింట్ ఆర్ స్టోరీ రియాలిటీకి దగ్గరగానే ఉంది. బట్ నేరేషన్‌లో నేచురాలిటీ తగ్గింది. ఫస్ట్ హాఫ్ అంతా టపా టపా జరిగిపోతుంది. రియలిస్టిక్ అప్రోచే ఉండదు. ఒక సీన్‌లో అయితే బైక్ ఎక్కితే ప్రాబ్లమ్ అవుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ స్ట్రేంజర్‌తో బైక్ ఎక్కటం, ఇదంతా కొంచెం ఇల్లాజికల్‌గా ఉంటుంది. అలాగే ప్రీ క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఉంటది. ఈ సినిమాకి యూఎస్‌పీ అదే. ఈ ట్విస్ట్ తర్వాత యాక్టర్స్ యాక్టింగ్ బానే ఉంటది. కానీ, ఆ క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానం అదంతా నచ్చలేదు నాకు. సినిమాని ముగించేయాలి అనేలా ఒక రొటీన్ టెంప్లేట్ అనిపించింది. మ్యూజిక్ అండ్ సాంగ్స్ బాగున్నాయి. బట్ సాంగ్స్ వచ్చినప్పుడు అక్కడక్కడ ల్యాగ్‌గా ఫీల్ అయ్యా నేను. సో, ఫైనల్‌గా అయితే సినిమాని అమ్మాయిలు అండ్ పేరెంట్స్ ఖచ్చితంగా చూడండి. ఈ సినిమాని చూసేటప్పుడు డాటర్ ఉన్న పేరెంట్స్ అయితే ఖచ్చితంగా భయపడతారు. అలాంటి పాయింట్ ఇది. ఇది బేసిక్‌గా రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీ డ్రామాని ఫ్యామిలీతో చూసేయొచ్చు. బట్ కొంచెం రొమాన్స్ ఉంటుంది అక్కడక్కడ. కొంచెం విడిగా చూడండి. దట్స్ ఇట్ అండి. ఈ మూవీ మీరు చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.